అదిగో కడబూర ధ్వని మ్రోగు వేళాయను నా ప్రాణనాథా నీరాకకై నేను వేచియున్నాను నా జీవదాత నా జీవదాత నీ పిలుపుకై నేను కనిపెట్టుచున్నాను నీ పిలుపుకై నేను కనిపెట్టుచున్నాను. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. మీరందరూ బాగున్నారా? మీ సమస్యలు ఏదైనా ఉంటే నాకు తెలియచేయండి. నేను మీకోసం ఎప్పుడు ప్రార్థన చేయడానికి సిద్ధంగా ఉన్నాను. మీరు పంపించే అమూల్యమైన కానుకల ద్వారాగా, మీ ప్రార్థన సహవాసం సహకారం ద్వారాగా ఇలా నేను మీ ముందు నిలబడి వాక్యం చెప్పడానికి దేవుడు నాకు కృపిస్తూ ఉన్నాడు. నిజంగా ఇలా నిలిచి ఒక అనాథనైన నేను, నాకు ఎవరూ లేరు, నాకు ఎవరు ఉన్నారంటే మీరే, ఆ ప్రభు మీరు. కాబట్టి నిజంగా మీరందరూ కూడా నాతో సహకరిస్తూ మరి ఈ వాక్యాలు వింటూ నన్ను ఎంతగానో బలపరుస్తున్నారు. ఈరోజు మంచి చెవులు అనే వాక్యాన్ని మనం వినబోతున్నాం. చెవులు అనే దాని గురించి చెప్పే ముందు దేవుడు రెండింటిని కంపేర్ చేశాడు. ఒకటి హృదయం, రెండోది చెవులు. అంటే చెవులు హృదయానికి యాడ్ చేయబడ్డాయి. హృదయం గురించి, చెవుల గురించి 4 రకాల విషయాలను దేవుడు బయలుపరిచాడు. ఇలా 4 రకాల విషయాల గురించి బయలుపరిచేటప్పుడు మొదటిది మంచి చెవులు, రెండోది దురద చెవులు, మూడోది క్రొవ్విన చెవులు, నాలుగోది వినని చెవులు. చాలామందికి వాక్యం మీద శ్రద్ధ ఉండదు, కానీ వెళ్ళకపోతే ఇంట్లో తిడతారు. వాళ్ళందరూ వెళ్తున్నారు, వెళ్ళకపోతే బాగోదు. అంటే వాక్యం వినడానికి రారు, కానీ వచ్చి కూర్చుంటారు. ఎప్పుడైపోద్దా అని చెప్పి సెల్ ఫోన్తోనే కాలం గడిపేస్తారు. ఇది ఏం చెవులు? వినని చెవులు. మరి కొన్ని చెవులు ఉంటాయి చెడ్డ చెవులు. అవి ఏం చేస్తాయి అంటే చెడ్డవాటినే వింటాయి. వాక్యాన్ని, నిత్య జీవార్థమైనవి మంచి మాటలు వినడానికి ఇష్టపడవు. ఎందుకంటే ఈ చెడ్డ చెవులు ఎక్కడ తీసుకెళ్తే దుర్వార్తల ద్వారాగా నరకాన్ని తీసుకెళ్ళిపోతాయి. అంటే ఈ వాక్యం వినడానికి ఇష్టం లేదు అని అంటే మంచి చెవులు లేవు. మరి సైతాను ఇతనిలో ఉన్నాడనమాట, వినని చెవులు అనమాట. కాబట్టి ఇవి నరకాన్ని తీసుకెళ్ళిపోతాయి. ఇక చెవులు గింగురమంటాయి. అంటే చెవులు గింగురమంటే చాలా భయంకరమైన వార్తలు తన ఇంట్లో వినబడినప్పుడు గుండె పగిలి ఏడుస్తారు. అంటే గుండె పగిలి ఏడాలా? మీకు అంత అవసరమా? చెవులు గింగురమనేటట్లు అంటే నీ పిల్లోడు బాగోలేదు, నీ కొడుకు బాగోలేదు, లేకపోతే నీకే బాగోలేదు, నిన్ను హాస్పిటల్ తీసుకెళ్ళారు, డాక్టర్ గారు ఒక దుర్వార్త చెప్పారు, అంటే ఈ అబ్బాయి ఒక నెల కంటే ఎక్కువ కాలం బ్రతకడండి అన్నారు అనుకోండి, చెవులు గింగురమంటాయి. ఆ వార్త మంచిది కాదు. ఒరే నీకు ఇంకా పెళ్ళే కాలేదు, పోయే కాలం వచ్చిందా? ఎంత భయంకరమైన మాట అండి అది. ఎందుకని? నీ దగ్గర చెడ్డ చెవులు ఉన్నాయి, వినని చెవులు ఎక్కడ తీసుకెళ్ళాయి? నిన్ను త్వరగా చంపేయడానికి అవి దురద చెవులు ఏకీవించి నిన్ను నరకాన్ని తీసుకెళ్ళిపోతున్నాయి. అలాంటప్పుడు నువ్వేం చేయాలి? పశ్చాత్తాపంతో మారు మనసు పొంది ఇకనైనా నేను వాక్యం విని బుద్ధి తెచ్చుకుంటానని నువ్వు మారు మనసు కన్నీరు గార్చేవనుకో, అప్పుడు దేవుడు వినగలిగే చెవులు నీకు ఇచ్చాడు కాబట్టి, నీ మనసును మార్చుకున్నావు కాబట్టి నీకేమిస్తాడు? ఆరోగ్యము, ఆయుస్సు పెంచేస్తాడు. నీకు ఆరోగ్యం ఇవ్వాలా, ఆయుస్సు ఇవ్వాలంటే డాక్టర్లు ఎవరు? మనుషులు ఎవరు? నీ బ్యాడ్ హ్యాబిట్స్ నేను నరకం తీసుకుపోతాయి, కానీ నువ్వు మనసు మార్చుకున్నావు కదా, నీ ఆరోగ్యాన్ని పొడిగిస్తాడు, నీ జీవితాన్ని ఆశీర్వాదకరంగా మార్చేస్తాడు. మరణం దాకా వెళ్ళిన వాళ్ళు తిరిగి బ్రతికి 100 ఏళ్ళు బ్రతికిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఈరోజు బైబిల్లోంచి చెవుల గురించి చెప్పేటప్పుడు హృదయాన్ని కూడా దేవుడు కంపేర్ చేశాడు. ఓకేనా? మీరు మత్తయి సువార్త 13వ అధ్యాయము
15వ వచనాన్ని మీ దగ్గర ఉంచుకోండి దయచేసి. ఈ ప్రజలు కన్నులారా చూచి చెవులారా విని హృదయంతో గ్రహించి మనస్సు త్రిప్పుకొని నా వలన స్వస్థత పొందుకున్నట్లు వారి హృదయము క్రొవ్వినది, వారు చెవులు వినుటకు మందములైనవి, వారు తమ కన్నులు మూసుకొని ఉన్నారు గనుక మీరు వింట మట్టుకు విందురు గాని. అంటే వీళ్ళు వింటారు, వింటు మట్టుకు విందురు కానీ గ్రహింపరు, చూచుట మట్టుకు చూతురు కానీ ఎంత మాత్రము తెలుసుకొనరు అని యెషయా చెప్పిన ప్రవచనం వీరి విషయమే నెరవేరుచున్నది. ఇది ఎక్కడ చెప్పాడు? యెషయా గ్రంథము 6వ అధ్యాయం 10వ వచనంలో ఉంది ఇదే మాట. అక్కడ పరలోకంలో ఉన్న దేవుడు యెషయాతో చెప్పాడు. ఇప్పుడు పరలోకంలో ఉన్న దేవుడే శరీరాకారంగా యేసుక్రీస్తు వచ్చి ఇప్పుడు యేసుక్రీస్తు చెప్తున్నాడు ఈ భూమి మీద. అంటే పరలోకంలోంచి చెప్పి పంపిస్తే యెషయాని ఏం చేశారు? 2 ముక్కలుగా అడ్డంగా నరికేశారు. ఇప్పుడు యేసుప్రభు వచ్చి నరక ముందు తప్పించుకోండి, మారుమనసు పొందండి, నేనే మార్గం సత్యం జీవం, నన్ను అనుసరించండి, నేను తప్ప వేరే మార్గం లేదు, రక్షణ లేదు, నేను లోకానికి వెలుగై ఉన్నాను అని చెప్పి యోహాను సువార్త 8:12లో నేను లోకముకు వెలుగై ఉన్నాను, ప్రయాసపడి భారమోచన సమస్యలను ఎదగరండి, నేను విశ్రాంతి కలుగు చేస్తాను, నాలో నిత్యజీవం ఉందని సవాలు విసిరి ఇంత ఖచ్చితంగా చెబుతుంటే అండ్ లక్షల కోట్లు ఖర్చు పెట్టి పుణ్యం కోసం పుణ్యక్షేత్రాలకు వెళ్ళి మధ్యలో ఎంతమంది యాక్సిడెంట్లో చచ్చిపోయారు అనుకుంటారు సమాజం. వీళ్ళు చచ్చిపోయండి వైకుంఠపాలు వెళ్ళిపోయారండి, లేదు పాతాళంలో బంధించబడ్డారు, నరకంలో ఉన్నారు. చాలామంది తీర్థయాత్రలకు వెళ్ళొచ్చాక మధ్యలో బస్సులోనే చచ్చిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అబ్బా వాళ్ళండి మోక్షప్రాప్తులు అయ్యారు. అదంతా సైతాన్ రాజ్యం, ఇదంతా సైతాన్ ఉనికి. సైతాన్ అలా మభ్యపెడుతుంది, మోసగిస్తుంది ప్రజల్ని. అబద్ధం. కానీ బైబిల్లో చాలా అద్భుతమైన మాట లూకా సువార్తలో రాయబడింది. లూకా 8వ అధ్యాయం 12వ వచనం. త్రోప్రక్కను ఉండువాడు వినువారు కానీ నమ్మి రక్షణ పొందకుండానట్లు అపవాది వచ్చి వారి హృదయంలో నుండి వాక్యం ఎత్తుకొని పోవును. రాతి నేల నుండి వారెవరనగా వినినప్పుడు వాక్యమును సంతోషంగా అంగీకరించువారు కానీ వారికి వేరు లేనందున కొంచెం కాలము నమ్మి శోధన కాలమున తొలగిపోవుదురు. ముండ్లు పొదల్లో పడిన విత్తనమును పోలిన వారు ఎవరనగా విని కాలం గడిచిన కొలది ఈ జీవన సంబంధమైన విచారముల చేతను ధనభోగముల చేతను అణచివేయబడి పరిపక్వముగా ఫలించని వారు. మంచి నేలను ఉండు విత్తనమును పోలిన వారు ఎవరనగా యోగ్యమైన మంచి మనసుతో వాక్యం విని దానిని అవలంబించి ఓపికతో జీవించువారు. ఎవడను దీపము వెలిగించి ఎవడను దీపం ముట్టించి పాత్రలో కప్పు వేయుడు, మంచం క్రింద పెట్టడు కానీ లోపలికి వచ్చేవానికి వెలుగు అగపడవల్లని దీపస్తంభం అనేది దానిని పెట్టును. నిన్ను దేవుడు ఈ లోకానికి ఒక వెలుగుగా మార్చాడు. అంటే నీవు ఈ లోకానికి ఒక మంచి మాదిరి, నీవే ఈ లోకానికి వెలుగు. ఆశీర్వాదాలు నీలో ఉన్నాయి. ఆశీర్వాదాలు నీకు ఎలాగొస్తాయి? వాక్యం వింటు వల్ల వస్తాయి. వాక్యం ఎప్పుడైతే వింటావో ఆటోమేటిక్గా దేవుని వెలుగు కూడా నీలోకి వచ్చేస్తుంది. తాళాలు నీకు వస్తాయి, ఆశీర్వాదం నీకు వస్తుంది, దేవుని మహిమ తేజస్సు నీలో కనబడుతుంది. నువ్వు ఏ ప్రాంతం వెళ్తావో ఆ ప్రాంతంలో ఉన్నవాళ్ళు ఏం చేయబడతారు? స్వస్థపరచబడతారు, వెలిగించబడతారు, ఆశ్చర్యించబడతారు, రక్షించబడతారు. నువ్వు వెళ్ళే ప్రదేశంలో ఉన్నవాళ్ళు నరకానికి వెళ్ళిపోతారు అనుకోండి, కొద్ది క్షణాల్లో నీ ద్వారాగా నరకాన్ని తప్పించుకొని పరలోకానికి చేరి పరలోకంలో నువ్వు బహుమతులు పొందేటప్పుడు అయ్యా ప్రభువా ఈ వ్యక్తి నన్ను పరలోకానికి నడిపించాడు, ఈ వ్యక్తి సువార్త ప్రకటించాడు, నేను చాలాసార్లు విమర్శించాను సుమా, నేను చాలాసార్లు వేధించాను, అతను నమ్మలేదు, హేళన చేశాను, నిందించాను, ద్వేషించాను, దుర్భాషలాడాను, నాకు నచ్చినట్లు మొక్క మీద ఉమ్ము కూడా వేశాను, కానీ అతను ఒక్క మాట కూడా మాట్లాడకుండా తుడుచుకొని సాత్వికంతో దేని మనసుతో నా పట్ల ప్రేమ చూపాడు. నేను చచ్చిపోతున్న సమయంలో కూడా వచ్చి ప్రార్థన చేశాడండి, నేను ఆకలితో ఉన్నప్పుడు అన్నం పెట్టాడండి, నేను దాహంతో ఉన్నప్పుడు మంచి జ్యూస్ ఇచ్చాడండి, నా జేబు నిండా డబ్బులు పెట్టాడండి. ఆ మాదిరి నన్ను మార్చివేసిందండి. నేను ఎంత పాపిష్టినో ఈరోజు పరలోకానికి వచ్చింది కారణం ఈ వ్యక్తే. చూసారా? అంటే నేను ఎలా చేయాలనుకుంటున్నాడు? అనేకులకు దీవెనకరంగా. నీలో ఏముండాలి? మాదిరి, ఓపిక, ఫలింపు. ఓపిక ఉన్నవాళ్ళు ఏం చేస్తారు? ఫలిస్తారంట. అంటే
దేవుని సన్నిధికి శ్రద్ధగా వెళ్తారు. దైవజనుడు చెప్పిన మాట శ్రద్ధగా వింటారు. దైవజనుడు ఏదైతే చెబుతాడో దానికి న్యాయం చేస్తారు. వాళ్ళు ఏం చేస్తారు? ఫలిస్తారు. ఎక్కడ ఫలిస్తారు? భూలోకంలో ఫలిస్తారు, పరలోకంలో ఫలిస్తారు. వీళ్ళు ఇప్పుడు గుడికి వచ్చారండి. మనలో చాలామంది గుడికి వెళ్తారు. ఎందుకు వెళ్తారు? గుళ్ళో ఆశీర్వాదం అనే విత్తనం తెచ్చి మన ఇంట్లో నాటుకుంటాం. గుళ్ళోకి వెళ్ళినప్పుడే ఆశీర్వాదం విత్తనం అక్కడ ఉంటుంది. అది తెచ్చుకొని మన ఇంట్లో నాటుకున్నప్పుడు అది మనకేమిస్తుంది? సంతోషం అనే ఫలాలు ఇస్తుంది. మరొక విత్తనం ఉంటుంది అక్కడ. ఏంటి ఆ విత్తనం పేరు? అభివృద్ధి అనే విత్తనం. ఆ అభివృద్ధిని మనం తెచ్చుకొని విత్తుకుంటాం. అప్పుడు మనం ఆర్థికంగా బలపడతాం. మూడో విత్తనం ఆరోగ్యమైన విత్తనం తెచ్చుకుంటాం. అది తెచ్చుకుంటూ త్వరగా రోగాలన్నీ మన నుంచి వేరైపోతాయి, మనం ఆరోగ్యంగా ఉంటాం. నాలుగోది సమాధాన విత్తనం. ఎక్కడుంది? గుళ్ళో ఉంది. నువ్వు శ్రద్ధగా వింటున్నా వాక్యం కాబట్టి, వాక్యాన్ని అనుసరిస్తున్నావు కాబట్టి ఆ విత్తనం నీతో ఉన్నవారిని ప్రభావం చేసి నిన్ను సురక్షితంగా నువ్వు ఉన్న ప్రదేశంలో నివసింపజేస్తుంది. అది నిన్నే కాదు, నిన్ను బట్టి నీ కుటుంబాన్ని, నీ భార్య లేదా నీ భర్తను, నీ బిడ్డల్ని, అమ్మమ్మను, నాయనమ్మను, అత్తయ్యను అందరినీ సురక్షితంగా నివసింపజేస్తుంది. నీలో ఏమున్నది? ఓపిక, ఓర్పు ఉండాలి. ఇంట్లో తిట్టారనుకోండి కోప్పడకూడదు. ఎవరిని ద్వేషించారనుకోండి బాధపడకూడదు. దైవజనుడు కానీ వాక్యాలను గద్దించడం అనుకోండి, నన్ను నేరుగా ఎలా తిడతానో చూసావా అనకూడదు. నువ్వెవరో ఆయనకు తెలియదు, కానీ పరిశుద్ధాత్ముడు తెలుసు. వాక్యం ద్వారా ప్రజలను గద్దిస్తాడు వివేకంగా. అలా గద్దించినప్పుడు లోపడ్డ వాళ్ళందరూ ఏం చేస్తారు? మంచి నేలను పడిన విత్తనం వల్లే వారు ఫలిస్తారు. కొన్ని విత్తనాలు ఎక్కడ పడ్డాయి? ముళ్ళ పొదలో పడ్డాయి. ముళ్ళ పొదలో పడ్డబెట్టండి. అసలు ముళ్ళుల్లో ఎవరైనా విత్తనాలు వేస్తారా? కాదు. నీ హృదయం ముళ్ళు లాంటిది. నువ్వు చర్చికి వస్తావు కానీ నీ తలంపులన్నీ పిచ్చి పిచ్చి తలంపులు. ఎలా చూస్తావు, అలా చూస్తావు. వాళ్ళు ఎలాగున్నారు, వీళ్ళు ఎలాగున్నారు, ఇలాగే ఎగదిగా చూసి వెనకాల చూసుకుంటావు. ఆ మనిషి ఏంటి అలాగుంది, అలా మాట్లాడుతుంది. ఇదంతా ఏంటి? ముళ్ళకంప నీలో ఉంది. వాక్యం అనే విత్తనం నీ గుండెలోకి వస్తుంది. నువ్వేం చేయాలి? నీ దృష్టి ఎక్కడ పెట్టాలి? చెప్పే వాక్యం మీద నీ మనసు లగ్నం చేసి స్వీకరించాలి. కానీ నీకు వచ్చే వాక్యాన్ని నువ్వేం చేసుకుంటున్నావు? ముళ్ళకంపలోకి ఇసిరేస్తున్నావు. అంటే నీకు నువ్వే ముళ్ళకంప తెచ్చుకుని కూర్చున్నావు అనుకో, ఎవరు గుచ్చుకుంటుంది? నీకే గుచ్చుకుంటుంది కదా. అందుకని నువ్వు గుళ్ళోకి వెళ్ళినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. సినిమా చూసినప్పుడు ఎవడన్నా కానీ పైకి లేచాడు, కూర్చో, మంచి సీన్ వచ్చింది, కూర్చో. సినిమాలో అయితే డిసిప్లిన్, ఉండకపోతే కోపం. మరి చర్చిలోకి వస్తావు, మరి చర్చిలో నీకు నచ్చినట్లు కూర్చుంటావు. ఫ్యాన్ లేదని అంటావు, అది లేదు ఇది లేదు, కుర్చీలు బాగోలేదంటావు, పైగా సనుక్కుంటావు. చందా కోసం చెప్తాడు ఏంటండి ఆయన? ఎక్కడి నుంచి తెమ్మంటాడు ఆయన? మరి సినిమాకి నువ్వు 100 రూపాయలు ఇచ్చి సినిమాకి వెళ్ళావు, బ్లాక్లో 500 1000 రూపాయలు టికెట్లు కొని వెళ్ళిన రోజులు ఉన్నాయి. మరి ఒక సినిమా కోసం 500 ఖర్చు పెట్టావే. అప్పుడు నీ ఫ్రెండ్స్తో ఉన్నప్పుడు, సీరియస్ మ్యాటర్ అయినప్పుడు మీ ఇంట్లో వాళ్ళు నీకు 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టారే, మర్చిపోయావా? నువ్వు చావుకు దగ్గరికి వెళ్ళినప్పుడు క్రీస్తు వచ్చి నిన్ను రక్షించాడు. ఈ దైవజనుడు వచ్చి నీ కోసం ప్రార్థన చేశాడు. దైవజనుడు ప్రార్థన చేస్తే దేవుడు వచ్చి నిన్ను బాగు చేస్తాడు. నీకు నువ్వు బాగుపడిపోలేదు. నీకు రక్షణ అనేది, స్వస్థత అనేది, విడుదల అనేది, ఇప్పుడు నువ్వు బ్రతికున్నావు అంటే దానికి కారణం ఎవరో తెలుసా? మీ ఊర్లో నీ కొరకు మొరపెట్టే దైవజనుడు. నెంబర్ 2 అమ్మ, నెంబర్ 3 నాన్న, నెంబర్ 4 నువ్వు అమితంగా ప్రేమించే ఒక మనిషి ఉన్నాడు, నీ ఫ్రెండ్. అతను నీ కోసం ప్రార్థన చేస్తున్నాడు. ఎంతోమంది చేసిన ప్రార్థన నిన్ను సజీవంగా ఉంచుతుంది. అదే నిన్ను కాపాడుతుంది. నీ గొప్పతనం ఏమీ లేదు, నా గొప్పతనం ఏమీ లేదు. నేను సజీవంగా ఉన్నాను. ఎవరు గొప్పతనం? దైవజనులు నా కోసం ప్రార్థన చేశారు, మా అమ్మ ప్రార్థన చేసింది, నా ఫ్రెండ్స్ ప్రార్థన చేశారు, నాకు స్నేహితులు ఉండేవారు చిన్నప్పుడు, వాళ్ళు ప్రార్థన చేసేవారు. అందరికంటే ఘనులు మా అమ్మ ప్రార్థన కన్నీరు, మా దైవజనులు ప్రార్థన కన్నీరు. నేను ఎక్కువ దైవజనులనే ఇష్టపడతాను. ఎందుకనంటే వారు కార్చిన కన్నీరు నేను కళ్ళతో చూశాను. ఎవరి కోసం కార్చారు? నా కోసం. ఇప్పుడు నేను కూడా అనేకుల కొరకు కన్నీరు కార్చే స్థాయికి దేవుడు నన్ను నడిపించాడు. ఇప్పుడు నువ్వు కార్చు అన్నాడు. చూసారా, నేను బ్రతికున్నానండి, ఎప్పుడో చచ్చిపోవాలి. కారణం దైవజనుల కన్నీరు
నన్ను మీ ముందుకు తీసుకొచ్చింది, అనేకులు దీవెనకరంగా మార్చింది. ఒక ఆంధ్రలోకి ఆశీర్వాదంగా నేను ఉన్నానా? లేదు, భారతదేశానికి నేను ఆశీర్వాదకరంగా ఉన్నాను. నేను బొంబాయి, గుజరాత్, ఢిల్లీ, రిషికేశ్, హైదరాబాద్, చెన్నై, ఇండియా అంతా కూడా రఫ్ అండ్ టఫ్గా సువార్త ప్రకటించడానికి అనేక భాషల్లో నాకు ఇచ్చాడు. అందుకని అప్పుడప్పుడు నేను తెలుగు వాకింగ్ చెప్పేటప్పుడు తడబడుతూ ఉంటుంటాను. నాకు సరిగా తెలుగు నాలుక త్వరపడదు. ఎందుకంటే ఆయా భాషల్లో అలవాటైపోయి ఒక్కొక్కసారి మాట్లాడేటప్పుడు తడబడుతూ ఉంటుంటాను. అంటే దేవుడికి ఎంత గొప్ప కృప ఇచ్చాడు. దైవజనులు చేసిన ప్రార్థన నాకు ఆయుష్ను పెంచింది. నేను ఎప్పుడో చచ్చిపోవాలి, క్రీస్తు నా కొరకు మరణించి నన్ను బ్రతికించాడు. నేను బ్రతికి ఉండాలని క్రీస్తు నన్ను ఆశీర్వదించాడు కాబట్టి నేను బ్రతికున్నాను. నీవు కూడా అంతే. కాబట్టి ముళ్ళకంపల్ని నువ్వు తీసేయాలి. నీకున్న చెడు తలంపులు తీసే, నీకున్న దుష్ట తలంపులు తీసే. అవి ఉంటే నువ్వు ఒక స్థాయికి రాలేవు. కాబట్టి నీ విత్తనం ముళ్ళకంపలో పడకుండా చూసుకోవాలి. రెండోది రాతి నేల. రాతి నేల అని అంటే అసలు వాక్యం వినరు, వీళ్ళు పట్టించుకోరు. వింటారు కానీ ఏం చేస్తారు? దానికి న్యాయం చేయరు. విన్న వాక్యాన్ని అక్కడే వదిలేసి వెళ్ళిపోతారు. ఏమంటే బంగారం కొట్టులోకి వెళ్ళారు, మీరు బంగారం విడిపించడానికి మీరు తాకట్టు పెట్టిన బంగారం డబ్బులు ఇచ్చారు, గోల్డ్ ఇచ్చారు. ఏమంటే ఆ గోల్డ్ అక్కడ పెట్టేసి వచ్చేస్తారా? డబ్బు ఇచ్చారు, మీ గోల్డ్ మీకు ఇచ్చారు, డబ్బు తీసుకోండి, ఆ గోల్డ్ కూడా మీరు తీసుకోండి అని వదిలేసి వచ్చేస్తారా? లేదా మర్చిపోతారా? లేదే 1000 కళ్ళతో దాన్ని పట్టుకొని ఈ చేత్తో పట్టుకొని ఈ చేత్తో డబ్బులు ఇస్తారు. కారణం నీకు ఆ బంగారం మీద మమకారం, నీకు ఒక రకమైన సంతోషం. అబ్బా ఈరోజు నేను బంగారం విడిపించుకున్నాను. బంగారం కంటే విలువైనది రక్షణ, వాక్యం. వాక్యం చాలా విలువైనది. అందుకని ప్రియులారా, వాక్యానికి నువ్వు న్యాయం చేయాలి. మూడోది ఏంటది? ధన వ్యామోహం అణిచివేసిందంటండి. అందుకని చెవులు గింగురుమంటాయి అన్నాడు. ధన వ్యామోహము అని అంటే ఇక్కడ బైబిల్లో చాలా చక్కగా రాశాడు. ఏమనంటే మత్తయి 13:16లో మీ చెవులు వినుచున్నవి కాబట్టి అవి ధన్యములై ఉన్నవి అన్నాడు. రోమా 10:17 అయితే వినుట వలన అంటే విశ్వాసం కలుగును. నువ్వు ఈ లోకంలో ఏ వార్త విన్నా నీకు సంతోషం కలగదు. చాలామంది మందు పార్టీ అంటే సంతోషం, ఒరే సినిమాకి వెళ్తారో టికెట్లు ఇదిగోరంటే సంతోషం. సినిమాలో ఉన్న సంతోషం క్షణితమైనది. మందు పార్టీలో ఉన్న సంతోషం ఏమో మందు తాగుతా కూడా గుండాకి చచ్చిపోవచ్చేమో. సినిమాకి వెళ్ళి నా కళ్ళ ముందు చాలామంది చచ్చిపోయారు. కానీ వాక్యం విన్న వాళ్ళు ఎక్కడ ఎప్పుడూ చనిపోలేదండి. ఒకవేళ వాక్యం విని అతను ప్రార్థనలో చనిపోయిన వ్యక్తి ఎక్కడన్నా ఉన్నాడా? అతను పరలోకంలో ఉంటాడు. గమనించాలి. ఇక్కడ మరి బైబిల్ గ్రంథంలో ఒక అద్భుతమైన మాట వ్రాయబడింది. ఏంటనంటే దయచేసి చూడండి. సమూయేలు గ్రంథము, మొదటి సమూయేలు గ్రంథంలో దేవుడు చెబుతున్న ఓ అద్భుతమైన మాట ఏంటది? ఇవి విన్నవారు చెవులు గింగురు మనను. మొదటి సమూయేలు గ్రంథము 3:11 వినువారి చెవులు గింగురు మన్ను. అంటే అక్కడ ఏలీ తండ్రి తన పిల్లలు ఇద్దరు తప్పు చేస్తుంటే మందలించలేదంటండి. దైవజనుడు తన కొడుకులు ఇద్దరు ఒప్ని పీనిహాస్ వాళ్ళిద్దరూ తప్పు చేస్తుంటే ఏం చేయలేదంట? గద్దించలేదంటండి. తప్పు చేస్తున్నావు ఏంటి, అత్వాన్ని సెల్ఫోన్తో ఉన్నావేంటి అనాలి కదా. సెల్ఫోన్ ఇచ్చేసి ఆడుకో బాబు అంటే ఏమవుతాడు? పారాలిసిస్ వచ్చేస్తుంది. చిన్నపిల్లలు సెల్ఫోన్తో ఉన్నారనుకోండి ఏమొస్తుంది? పారాలిసిస్ వచ్చేస్తుంది, నరల్ వీక్నెస్ వచ్చేస్తుంది, కళ్ళు కనబడతలేదు. చాలామంది ఈరోజు పిల్లలకి చేతులు పనిచేయడం లేదు, కళ్ళు కనపడడం లేదు. దేనివల్ల? సెల్ఫోన్ వల్ల. మరి యవనస్తులకి, స్త్రీలకి, పిల్లలకి, యూత్ వారికి సెల్ఫోన్లు ఇచ్చినందువల్ల వాళ్ళు ఏమైపోతున్నారు? త్రాగుబోతులుగా మారిపోతున్నారు, చెడిపోతూ ఉన్నారు, చదువులో ఫెయిల్ అయిపోతూ ఉన్నారు. సెల్ఫోన్ వల్లే కదా. అంటే వాక్యం వినడం లేదు వీళ్ళు. వాక్యం ఎక్కడ పాడేస్తున్నారు? మనసులో పెట్టుకోవడం లేదు, గుండెల్లో పెట్టుకోవడం లేదు, వారి జీవితంలో పెట్టుకోవడం లేదు. లోకాన్ని అయితే భద్రంగా ఉంచుకుంటున్నారు, చెడుగునేమో భద్రంగా ఉంచుకుంటున్నారు. వెలుగును, ఆశీర్వాదాన్ని దూరంగా విసిరేస్తున్నారు. కాబట్టి చెడుగు నీలోకి వచ్చి నేనేం చేస్తుంది? అంతం చేస్తుంది.
అంటే దైవజనుడు కొడుకులు తప్పు చేస్తుంటే దైవజనుడు ఏం చేయాలి? గద్దించాలి. అన్ని నేలలో కల్లా మంచి నేల అంటే దేవుని వాక్యం ఒక్కటే స్వచ్ఛమైనది, అది నిన్ను బ్రతికిస్తుంది. 119వ కీర్తనలో నీ వాక్యమే నన్ను బ్రతికించాను అనే మాట ఉంటుంది. వాక్యము జీవం, సజీవమైనది, అది నిన్ను సజీవం ఉంచుతుంది. భూలోకంలో నీకు సంతోషాన్ని, ఆశీర్వాదం తెస్తుంది. కోట్లాది మందికి నీవు విలువైన వాడుగా, గొప్పవాడుగా చేస్తుంది. అనేకులు నిన్ను గుర్తిస్తారు కూడా. నేను ఇక్కడ గుర్తిస్తాడు దేవుడు, పరలోకంలో కూడా గుర్తిస్తాడు. అంటే భూమి మీద నీకు ఘనత ఉంటుంది, మరణించేకు కూడా పరలోకంలో ఘనత ఉంటుంది. అందుకని ఇక్కడ లూకా 8:12లో మంచి నేలను ఓపికతో ఫలించేవారు. అంటే నీ హృదయం ఒక నేల, ఇందులో వాక్యమైన విత్తనం వచ్చి పడినప్పుడు దాన్ని నువ్వు హృదయపూర్వకంగా స్వీకరించాలి. అలా స్వీకరించినప్పుడు గొప్ప ఆనందం నువ్వు పొందుకుంటావు. అందుకనే బైబిల్లోని మీకు ఒక విషయం చెప్తాను. ఇర్మియా 17:9 హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది, దాన్ని గ్రహింపగలవాడు ఎవడు? అంటే నీ హృదయంలో ముళ్ళకంపలు ఉన్నాయి, నీ హృదయంలో రాతి నేల ఉంది. నీ హృదయంలో ఈ రాతి నేల అనేది వాక్యం దగ్గరికి నిన్ను వెళ్ళకుండా చేస్తుంది. ఇక ముళ్ళకంప అనేది నేను వాక్యం దగ్గరికి వెళ్ళనిస్తుంది కానీ విననివ్వదు, దాన్ని నేను స్వీకరించకుండా నిన్ను త్రోసిపుచ్చుతూ ఉంటుంది. అంటే దురద చెవులు అంటారు. ఈ దురద చెవులు నీ చెవులు గింగురు అనేటట్లు వార్తలు తెస్తుంది. అంటే నువ్వు చచ్చిపోయేలాగా గుండు ఆగిపోయేంత కష్టాలు తెచ్చి పెడుతుంది. ఇప్పుడు చూడండి, 1 సమూయేలు గ్రంథము 2:11 ఒక కాలం వస్తుంది, ఆ కాలములో వినువారందరూ చెవులు గింగిరమంటాయి. అంటే సమూయేలు చిన్న పిల్లవాడు చెప్తున్న మాట దైవజనులు కొడుకులు ఇద్దరు వినడం లేదు. వాళ్ళు పాపములో, వ్యభిచారంలో, దొంగతనాల్లో ఉన్నారు. వాళ్ళు అబద్ధాలు ఆడుతున్నారు, దొంగతనం చేస్తున్నారు, యాజక ధర్మం చేస్తున్నారు, కానీ సాక్ష్యం కోల్పోయారు. వీళ్ళు మోసంతో జీవిస్తున్నారు, వీళ్ళ జోజాలు ఉన్నాయి, అబద్ధాలు ఉన్నాయి, వ్యభిచారం ఉంది, నకిలీ జీవితం ఉంది. వాళ్ళ హృదయం ఎక్కడ తీసుకెళ్ళిపోతుంది? చీకటి తీసుకెళ్ళిపోతుంది. ఇప్పుడు తండ్రి గద్దించలేదు కదా, కాబట్టి ఇప్పుడు దేవుడు ఏమన్నాడు సమూయేలుతో? సమూయేలు వినువారికి చెవులకి ఇంగురమంటే అన్నాడు. ఇద్దరు కొడుకులు ఒకే రోజు చచ్చిపోయారు. ఎలా చెప్పాడో లేదో, 1 సంవత్సరం గతించలేదు, ఒక వారం రోజులు 10 రోజులు కూడా గతించలేదు. ఇద్దరు కొడుకులు ఒకేసారి చచ్చిపోయారు. ఆ వార్త విన్న తండ్రి తట్టుకోలేక పడి చచ్చిపోయాడు. ఆ వార్త విన్న భార్య కూడా చచ్చిపోయింది. భర్త చచ్చిపోయాడు, మా అంగారు చచ్చిపోయారు, కొడుకులు ఇద్దరు చచ్చిపోయారు. ఆ వార్త విన్న భార్య బిడ్డను డెలివరీ ఇచ్చి చచ్చిపోయింది. చూసారా? చెవులకి ఇంగిరమన్నాయి. అంటే వాక్యానికి అవిధేయత చూపించారు. అదే విధేయత చూపిస్తే వాళ్ళు బ్రతికేవారు, తండ్రి బ్రతికేవాడు, భార్య బ్రతికేది, తనకు పుట్టిన బిడ్డలు ఎత్తుకునేవాడు కదా. వాక్యం విని ఉంటే ఒప్పిన ఫీనెహాసులు వాళ్ళకి ఇచ్చిన ఆ బిడ్డను ఎత్తుకొని హాయిగా గడిపేవారు, జీవించేవారు. వాళ్ళు వినలేనందువల్ల వాళ్ళు చచ్చిపోయారు, తండ్రి చచ్చిపోయాడు, సమాజంలో వాళ్ళు పరువు పోయింది, దేవుని దగ్గర పరువు పోయింది, పరలోకానికి వెళ్లకుండా తీర్పుకి వెళ్ళారు, తన భార్య చచ్చిపోయింది. అంటే ఎన్ని అనర్థాలు! ఒక తప్పు ఎన్నో అనర్థాలు తెస్తాయి, ఒక మంచి పని కోట్లాది ఆశీర్వాదాలు తెస్తాయి. నీకేది కావాలి? ఈరోజు బైబిల్లో చాలా స్పష్టంగా చెప్తున్నాడు. ఇర్మియా 17:9 హృదయం అన్నిటికంటే మోసకరమైనది. నీ హృదయం చెప్పినట్టు వినకో, వాక్యం చెప్పినట్టు విను. వాక్యం నిన్ను ఎక్కడ తీసుకెళ్తుంది? పరిశుద్ధుడిగా, నీతిమంతుడిగా ఉంచుతుంది. అనేకులు నిన్ను ప్రశంసిస్తారు. నువ్వు యథార్థవంతుడిగా ఉన్నందువల్ల వాక్యం విని శ్రద్ధగా దాని ప్రకారం జీవించడానికి నువ్వు ఎప్పుడైతే తీర్మానం చేసుకుంటావో నువ్వు అప్పుల నుంచి బయటపడతావు, రోగాల నుంచి బయటపడతావు, అవమానం నుంచి బయటపడతావు. పుష్కలమైన ఆరోగ్యం, పుష్కలమైన ఐశ్వర్యం, పుష్కలమైన ఘనత అన్నీ నీకు దేవుడు ఇస్తాడు. సామెతలు 3-5-6 వచనాలు చదువుకుంటే ధన ఘనతలు అందులో ఉన్నవి. ధనం ఉంది, ఘనత ఉంది, ఐశ్వర్యం ఉంది, అన్నీ ఉన్నాయి. వాక్యము వినుట వలన నీకు సంతోషాన్ని ఇస్తాడు. బైబిల్లో ఒక భయంకరమైన సంఘటన జరిగింది. అది ఎప్పుడు కూడా ఎవరు కూడా ప్రస్తావించరు. లేవియా కాండము 24:10 షెలోమీతు అనే ఒక స్త్రీ ఉంటుంది. ఆమెను పాడు చేసి ఐగుప్తీయుడు వదిలేస్తాడు, పెళ్లి చేసుకొని అంటాడు. ఎందుకు పెళ్లి చేసుకోవు?
నువ్వు పాడు చేసే కదా అమ్మని పెళ్లి చేసుకొని మోసే మధ్యవర్తిగా వెళ్ళి అడుగుతాడు. అతను అంటాడు, ఐగుప్తులదే పై చేయి, ఏమి ఇశ్రాయేల్ కుమార్తె, ఏమి అందమైందే కాదని అన్నావు, కానీ నేను పెళ్లి చేసుకోను అన్నాడు. అది చరిత్ర. అప్పుడు కోపం వచ్చి ఒక్కడు కొట్టాడు. మోసే చచ్చిపోవాలని కొట్టలేదు, మామూలు కొట్టాడు. వాడు ఏమైపోయాడు, కింద పడిపోయి లేగలేదు, చూస్తే చచ్చిపోయాడు. అప్పుడు మోసే అక్కడి నుంచి పారిపోతాడు. కొంతకాలానికి ఐగుప్తుకు వస్తాడు. ఐగుప్తీలనేమో ఎర్ర సముద్రాన్ని విడదీసి పాలు తేలు ప్రవహించే దేశానికి తీసుకొస్తుంటాడు. ఇంకా మధ్యలో ఉన్నారు. అయితే ఈ షెలోమీతు అనే ఈమె చెరపబడింది, మళ్ళీ పెళ్లి చేసుకోలేదు. ఇంకా ఆమెకు కొడుకు పుడతాడు. ఆ కొడుకు దేవుణ్ణి దూషిస్తాడు. చిన్నపిల్లవాడే కానీ దూషిస్తాడు. ఆ దినాల్లో చట్టం ఏంటంటే, నీ దేవుడని యెహోవాను వ్యర్థముగా ఉచ్చరించకూడదు. ఆయన నామాన్ని వ్యర్థంగా ఎవరు ఉచ్చరించినా, ఒకవేళ ద్వేషించినా రాళ్ళతో కొట్టి చంపేయాలి. అప్పుడు ఆ వార్త మోసే కనపడదు. అప్పుడు మోసే అన్నాడు, విధవరాలు ప్రభువా, భర్త అయితే పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడు, పెళ్లి చేసుకోలేదు, వదిలేశాడు. ఆ కొడుకు ఏదో తెలియక నీ నామాన్ని దూషించాడు, ఏం చేయాలి, రాళ్ళతో కొట్టి చంపాడు. భర్త లేడు, ఉన్నది ఒకడు కొడుకు. షెలోమీతు నీతిమంతురాలు. షెలోమీతు అంటే ఇశ్రాయేల్ ప్రజల్లో అడుగడుగున ఇప్పటికీ కూడా ఆమె పేరు మర్చిపోరు. ఎవరో ఒకరిలో షెలోమీతు పేరు ఉంటుంది. ఎందుకంటే ఆమె చూడటంలో అందమైన స్త్రీ, ఆమె హృదయం కూడా చాలా అందమైనది. అయినా దేవుడు ఆమె కొడుకును రాళ్ళతో కొట్టి చంపేశాడు. ఇది లేవియకాండము 24:10 ఉంది. అంటే తప్పు చేసేవాళ్ళు ఎవరికైనా ధర్మశాస్త్రం శిక్ష విధించేది. ఇప్పుడు లేదు ఈ చట్టం. ఎవరైనా దూషించినా దేవుడు క్షమిస్తాడు. ప్రియులారా, ఈరోజు మీరు ఈ వాక్యం వింటున్నారు. మీ చెవులు వినే చెవులా? మీ హృదయం వాక్యం చేర్చుకునే హృదయమేనా? నీ హృదయం వాక్యం చేర్చుకుంటే, వాక్యానికి నీ జీవితాన్ని నీ చెవులు అప్పగిస్తే, నీ స్థితి మొదట కొద్దిగా ఉంటుంది, తుదిని నువ్వు మహాభివృద్ధి పొందుతావు. ఇది యోబు గ్రంథం 8వ అధ్యాయంలో ఉంది. 5-6 వచనాలు మీరు చదువుకుంటే, నువ్వు మొదట నీ స్థితి కొంచెముగానే ఉండును, కానీ తుదిని నువ్వు మహాభివృద్ధి పొందేదవు అని ఈ వాక్యం ఇక్కడ చాలా స్పష్టంగా ఉంది. దయచేసి 8వ అధ్యాయం, యోబు గ్రంథం 8వ అధ్యాయం. నీవు పవిత్రుడివై యథార్థవంతుడు అయిన ఎడల నిశ్చయంగా ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి, 8-6 వచనం, నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థలం వర్ధిల్ల చేయను. అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా నుండినను, తుదను నువ్వు మహాభివృద్ధి పొందేదవు. తుదను అంటే నువ్వు వాక్యాన్ని ఈరోజు మీరు వింటున్నారు, మీ హృదయంలో చేర్చుకోండి. నీ పాపాన్ని ఒప్పుకో, నీ రహస్య పాపాన్ని ఒప్పుకో. నీ త్రాగుడు, నీ వ్యసనాలు, నీ రహస్య పాపాన్ని ఒప్పుకో. అప్పుల నుంచి, రోగాల నుంచి, నీకున్న భయాలన్నింటిలోంచి విడిపిస్తాడు. నిన్ను అనేకలు దీవెనకరంగా మారుస్తాడు. మంచి చెవులు నీకు ఇవ్వాలని నేను ప్రార్థన చేస్తాను. పరిశుద్ధ ఈ వాక్యం నా బిడ్డలు దీవించండి. మంచి చెవులు అనుగ్రహించండి. నీ వాక్యం వినే చెవులు, ఓపికతో ఫలించే హృదయం అనుగ్రహించండి. ఇక్కడ రోగులైన వారు ఉన్నారు, ముట్టండి, స్వస్థపరచండి. సంతానహీనులు ఉన్నారు, సంతానం దయచేయండి. ప్రతి రోగాన్ని యేసులో బంధిస్తున్నాను నేను. ఇక్కడ ఒక సహోదరుడు సంతానం లేక ఒక బిడ్డనివ్వండి. విడిపోయిన కుటుంబాలు ఉన్నారు, కలపండి, ఆశీర్వదించండి. ఐశ్వర్యం దయచేయండి. అప్పుల చేత బాధపడుతున్నారు, ఐశ్వర్యము, ఆరోగ్యం ఇచ్చి కుటుంబాన్ని శాంతితో నింపండి. యేసునామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. వందనాలు. యేసులో కొనసాగెదన్, యేసుతో కొనసాగెదన్, కొండలైన లోయలైన యేసుతో కొనసాగెదన్, కొండలైన లోయలైన యేసుతో కొనసాగెదన్.